ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్‌స్టెంట్‌గా 10 నిమిషాల్లో ఈ దోసలు చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బావుంటాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఈ దోసలు. ఇవి ఏం దోసలో తెలుసా? పల్లీలతో చేసిన దోసలు. మరి పల్లీలతో దోసలు ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకింకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అయితే తీసుకొని అందులోకి నీళ్లు వేసుకొని నీళ్ళు ఇలా బాగా మరిగిన తర్వాత ఇలా ఇంకొక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి హాఫ్ కప్పు పల్లీలు అయితే వేసుకోవాలి. ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు మరగబెట్టేసుకున్నాం కదా, ఆ నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకోవడం వల్ల మనకి పల్లీలు తొందరగా నానిపోతాయి. వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల. ఒకవేళ మీకు టైం ఉందంటే చన్నీళ్ళైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో మనకి పల్లీలు అనేది నానిపోతాయి. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లేదా 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాము. టైం ఉంటే చన్నీళ్ళైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసేసుకొని ఏ కప్పుతో పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ, సుజీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వ అయితే తీసేసుకున్నాను. చూసారు కదా, బొంబాయి రవ్వని అయితే తీసుకోవాలి ఒక కప్పు. అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు. ఇలా పెరుగు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి దోశలు వచ్చేసి. ఇక్కడ ముందుగా ఒక హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేస్తున్నాను. ఇలా నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకొని ఈ రవ్వని నానబెట్టేసుకుందాము. సేమ్ మనం పల్లీలు నానబెట్టేసుకున్నప్పుడే నానబెట్టేసుకోవాలి. ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. ఇంకా ఇక్కడ ముందుగా పెన్నం అయితే పెట్టేసుకొని పల్లీలు అయితే వేసుకొని పల్లీని సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి. చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సిమ్లో పెట్టుకొని వేయించేసుకుంటే ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ వేయించేసుకోవాలి. ఇలా పల్లీలు వేగిన తర్వాత ఇంకా తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే టమోటా ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఇలా నూనె వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ టమోటాలని పచ్చిమిర్చిని మగ్గించేసుకుందాము. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఇలా ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పచ్చి కొబ్బరి ముక్కలతో చేసుకుంటున్నాను పచ్చడి. పల్లీలు ఇలా పచ్చి కొబ్బరి ముక్కలను అయితే వేసేసుకొని ఇందులోకి వేయించుకున్న పల్లీలు, ఇలా వేయించుకున్న పచ్చిమిర్చి అలాగే టమాటో, రుచికి సరిపడినంత ఉప్పు, నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్ళు అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇంకా ఇలా ఈ విధంగా ఇంకా పోపు కూడా పెట్టేసుకుని చూడండి, మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇంకా పోపు పెట్టేసుకోవడమే. మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఈలోపు మనకు పల్లీలు రవ్వ కూడా నానిపోయి ఉంటాయి. ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి మనకి బాగా నానిపోయాయి. చూసారా, మనకి ఇలా పొట్టు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవి నీళ్ళన్నీ కూడాను వంపేసుకుందాము. ఇలా నీళ్ళన్నీ కూడాను వంపేసుకోవాలి. ఇలా వంపేసుకున్న తర్వాత ఇంకా మనం రవ్వ అయితే నానబెట్టేసుకున్నాం కదా, ఈ లోపు మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది. చూసారు కదా, ఇలా ఈ విధంగా నానిన తర్వాత ఈ పల్లీల్ని ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఇలా ఇంకా పల్లీల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి ఒక పావు కప్ అంతా బియ్యం పిండి, పొడి బియ్యం పిండి అయితే వేసుకోవాలి. ఇలా పొడి బియ్యం పిండి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల మనం మిక్సీ పట్టేసుకుంటే తొందరగా కలిసిపోతుంది, లేకపోతే ఉండలా ఉంటుంది మనం మిక్సీ పట్టుకున్నాక వేసుకుంటే. ఇలా కలిపేసుకున్నాక ఇంకా మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. జార్ అయితే తీసేసుకొని ఇంకా మిక్సీలోకి వేసేసుకోవాలి. ఇంకా ఎంతైతే పడుతుందో అంత, నాకైతే ఇంకంతా ఒకేసారికి సరిపోతుంది. ఇందులోకి ఒక స్పూన్ అంతా చక్కెర అయితే వేసుకుందాం. చక్కెర వేసుకోవడం వల్ల కలర్ చాలా బాగా వస్తాయి. ముందుగా నీళ్ళు ఏం వేయకుండా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా ఒక్కసారి కొంచెం పట్టుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మరి మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇలా అంతా కూడాను మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇంకా ఈ విధంగా చూసారు కదా, నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి, ఒకేసారి వేసుకోకుండా.
ఇలా మొత్తం కూడా మిక్సీ పట్టేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూసారా మనకి కరెక్ట్గా కొంచెం నీళ్ళు అనేవి పడతాయి, ఎక్కువైతే పట్టవన్నమాట. ఇలా చూసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ అంత వంట సోడా, ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు, ఇంకా మనం వెంటనే దోశ అనేది వేసేసుకోవడమే. ఇలా బాగా కలిపేసుకొని వచ్చేసి పెన్నం అయితే పెట్టేసుకొని, పెన్నం బాగా వేడెక్కిన తర్వాత ఇంకా కొంచెం నీళ్ళు అయితే వేసుకొని, ఇలా ఈ విధంగా నీళ్ళు వేసేసుకొని పిండిని ఒకసారి వేసుకునే ముందు ఒకసారి బాగా కలిపేసుకొని హైలో పెట్టేసుకొని ఈ దోశను అనేది వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని హైలో పెట్టేసుకొని వేసుకోవాలి. ఇలా పచ్చిపిండి అంతా పోయిన తర్వాత ఇలా కొంచెం నూనె అయితే వేసుకోవాలి. చూసారు కదా మనకి ఇన్స్టెంట్గా అయినా ఇలా హోల్స్ అనేవి పడ్డాయో. ఇలా ఒక సైడు బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి. చూసారు కదా, ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని కాల్చుకోవడమే. ఇలా ఇంకా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే. చాలా స్పాంజీగా చాలా బాగుంటాయి ఈ దోశలు వచ్చేసి. మరి కొంచెం నీళ్ళు అనేది వేసేసుకొని హైలో పెట్టేసుకొని వేసుకోవాలి. వేసుకునే ముందు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక గరిట పిండి అనేది వేసేసుకొని ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూసారా మనకు హోల్స్ అనేవి ఎంత బాగా పడుతున్నాయో. ఇప్పుడు పైన మీకు ఇష్టం ఉంటే నూనె వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా కొంచెం నూనె అనేది వేసేసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా చూసారు కదా కలర్ ఎంత బాగా వస్తుందో. చాలా అంటే చాలా బాగా వస్తాయి చక్కెర వేసుకోవడం వల్ల కలరు. ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. మీకు పెద్దగా కావాలంటే వేసుకోవచ్చు, క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకుంటే ఇలా ఈ విధంగా పెద్దగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం నూనె అనేది వేసుకుందాము. ఇలా ఇంకొక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడమే. చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇలా ఇంకా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ దోశ కూడా క్రిస్పీగా వస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే పల్లీలు రవ్వతో దోశలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం. ఇంకా ఇందులోకి మనం చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనము క్రిస్పీగానే చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని. ఇక్కడ చూడండి స్పాంజీగా చాలా అంటే చాలా బాగుంది. కలర్ కూడా చూసారా ఎంత బాగా వచ్చాయో. మన నార్మల్ దోశల కంటే చాలా బాగుంటాయి. టేస్ట్ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి, మెత్తగా స్పాంజీగా. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చూసారా మనకి హోల్స్గా చాలా బాగా వచ్చింది దోశ వచ్చేసి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. పల్లీలతో దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.